హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న అందరికీ నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా వచ్చేసి Xiaomi ఒక కొత్త మొబైల్ ఫోన్ అనేది లాంచ్ చేసింది. దీని పేరు వచ్చేసి Mi 10 5G మొబైల్ అనమాట. అయితే ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఫోన్ మనకు ఫ్లాగ్షిప్ రేంజ్లో అయితే Xiaomi ఫస్ట్ టైం లాంచ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ ఫోన్కు కాంపిటేటర్స్ కూడా మనకు చాలా మంది అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ముందుగా OnePlus 8 Pro గురించి అయితే మాట్లాడుకోవాలి. OnePlus 8 Pro అలాగే ఈ Mi 10 5G స్పెసిఫికేషన్స్ అనేవి మనకు దగ్గరగానే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క ప్రైజెస్ కూడా మనకు ఓ దాని మించింది ఇంకో దానికి అన్నట్టు ప్రైజెస్ కూడా మనకు ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఈ రెండు మొబైల్స్ గురించి మనము స్పెసిఫికేషన్ కంపారిజన్ వీడియో అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మనం వచ్చేసి రెండు మొబైల్స్లో ఏ మొబైల్ ఫోన్ బెస్ట్ అనే దాని గురించి కూడా ఇవాళ వీడియోలో మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మీకు ఇలా మొబైల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ అలాగే ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరు ఎటువంటి వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీ మొబైల్ ఫోన్లో ఇటువంటి వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. ఇక వీడియో ఎండ్ వరకు చూడండి. నేను నచ్చితే లైక్ చేయండి, నచ్చితే తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. ఇక లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. డిస్ప్లే దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం ఫ్రెండ్స్. Mi 10లో వచ్చేసి 6.67 ఇంచెస్ అమోల్డ్ డిస్ప్లే వాడారు. ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే. దీనిలో పిక్సెల్స్ చూసుకుంటే 1080x2300 పిక్సెల్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు కర్వ్డ్ ఎడ్జెస్తో వస్తుంది. దీనిలో రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. అలాగే టచ్ శాంప్లింగ్ రేట్ చూసుకుంటే 108 Hz టచ్ శాంప్లింగ్ రేట్ అనేది మొబైల్ ఫోన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక OnePlus 8 Proలో చూసుకుంటే ఇది 6.76 ఇంచెస్ ఇది 2K డిస్ప్లేతో వస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా అమోల్డ్ ప్యానెల్. దీనిలో పిక్సెల్ చూసుకుంటే 1440x3168 పిక్సెల్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. కూడా మనకు కర్వ్డ్ ఎడ్జెస్తోనే వస్తుంది మొబైల్ ఫోన్ అనేది. ఇక దీంట్లో రిఫ్రెష్ రేట్ చూసుకుంటే మనకు దీంట్లో 120 Hz రిఫ్రెష్ రేట్ అనేది ఉంటుంది. అలాగే టచ్ శాంప్లింగ్ రేట్ చూసుకుంటే 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈ రెండు మొబైల్స్లో మనము ఏ మొబైల్ ఫోన్ డిస్ప్లే బెటర్ అంటే ఇక్కడ మనము స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే OnePlus 8 Pro అనేది మనకు డిస్ప్లే పరంగా చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో మనకు 2K డిస్ప్లే ఇచ్చారు. అలాగే రిఫ్రెష్ రేట్ కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చాడు. టచ్ శాంప్లింగ్ రేట్ కూడా ఎక్కువగానే ఉంది. ఇక్కడ మనం డైరెక్ట్గా చెప్పాలంటే OnePlus 8 Pro డిస్ప్లే అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకు రియల్ టైంలో కూడా OnePlus 8 Pro డిస్ప్లే అనేది చాలా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు 2K రెజల్యూషన్తో వస్తుంది కాబట్టి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రొసెసర్ గురించి ఫ్రెండ్స్. ప్రొసెసర్ అనగానే ఈ రెండు మొబైల్స్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ ప్రొసెసర్ అనేది ఇచ్చాడు. ఇది క్వాల్కమ్ నుంచి స్నాప్డ్రాగన్ 860 5G మోడమ్. ఇది ఇన్బిల్ట్ X55 మోడమ్తో అయితే వస్తుంది. అయితే మనకు ఈ Mi 10 5Gలో మాత్రం 5G సపోర్టెడ్ ఉంది ఫ్రెండ్స్. OnePlus 8 Proలో మాత్రం మనకు 5G సపోర్టెడ్ అనేది లేదు. పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే రెండు మొబైల్స్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. అయితే ఈ Xiaomi Mi 10 వచ్చేసి మనకు టోటల్గా 2 వేరియంట్స్లో వస్తుంది ఫ్రెండ్స్. 8GB ర్యామ్ LPDDR5 ర్యామ్ వాడారు. అలాగే అప్ టు 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో మనకు మొబైల్ ఫోన్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఇక OnePlus 8 Proలో వచ్చేసి కూడా 8GB ఆఫ్ LPDDR5 ర్యామ్ వాడారు. ఇది 128GB మోడల్లో ఉంది. అలాగే 12GB ర్యామ్ 256GB మోడల్లో ఉంది. ఇక ఈ రెండు మొబైల్స్లో మనకు ఏది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందంటే ఇక్కడ మనం ప్రొసెసర్తోనే జడ్జ్ చేయలేం ఫ్రెండ్స్. పర్ఫార్మెన్స్ ఏది బెటర్ ఉంటుంది అనేది అయితే మనకు సాఫ్ట్వేర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే OS అనుకోవచ్చు. ఇక్కడ మనము OnePlusలో చూసుకుంటే ఆక్సిజన్ UIతో వస్తుంది. ఈ ఆక్సిజన్ UI అనేది చాలా లైట్ వెయిటెడ్ UI కాబట్టి ఇక్కడ మనకు OnePlus 8 Proలో పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. అలానే Mi 10లో మనకు ఎక్స్పీరియన్స్ అనేది బాగుండదని చెప్పలేం. కానీ కాకపోతే Mi UI అనేది మనకు కొంచెం హెవీ UI కాబట్టి మనకు OnePlus 8 Pro UI చాలా బాగుంటుంది. మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వాళ్ళైతే ఈ ఆక్సిజన్ OS చూస్ చేసుకోవచ్చు. లేదు మాకు ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలనుకునే వాళ్ళైతే Mi UI చూస్ చేసుకోవచ్చు. మనం గేమింగ్ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్లో కూడా మనకు గేమింగ్ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే రెండు మొబైల్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ ప్రాసెసర్ ఇచ్చాడు. అలాగే ర్యామ్ వేరియంట్ కూడా మనకు LPDDR5 ర్యామ్ ఇచ్చారు కాబట్టి మీకు గేమింగ్లో మాత్రం ఎటువంటి డిఫరెన్స్ అనేది మీరు చూడరు ఫ్రెండ్స్. మనకు సేమ్గానే ఉంటుంది గేమింగ్లో మాత్రం. పర్ఫార్మెన్స్ వైజ్ మనము నార్మల్గా యూస్ చేస్తుంటాం కదా మొబైల్ ఫోన్, ఏమైనా యాప్స్ యూస్ చేయడం, అటువంటి టైంలో మీకు OnePlus 8 Pro పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక గేమింగ్ గురించి మాట్లాడుకుంటే రెండు దాంట్లలో కూడా సేమ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కెమెరాస్ గురించి ఫ్రెండ్స్. ఇది దీంట్లో మనకు చాలా హైలైటెడ్ చేసుకుంటూ తీసుకొచ్చారు Mi 10 5Gలో వచ్చేసి. ఎస్పెషల్లీ ఇది కెమెరాస్ కోసమే మనకు మొబైల్ ఫోన్ తీసుకొచ్చారు కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకు 108 మెగాపిక్సెల్ అని మనకు చాలా పెద్దగా మనకు పబ్లిసిటీ అయితే చేసుకుంటూ వస్తున్నారు ఈ Xiaomi వాళ్ళు అయితే. ఈ 108 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అయితే ఇచ్చాడు. దీని యొక్క సెన్సార్ సైజ్ చూసుకుంటే 1/1.33 ఇంచెస్ సెన్సార్ సైజ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకు విత్ OISతో వస్తుంది. అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అలాగే మనకు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చాడు. ఇది మనకు 123 degreesలో వీడియో షూట్ చేయొచ్చు. అలాగే మనము ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్ ఇచ్చాడు. ఇలా మనకు టోటల్లీ క్వాడ్ కెమెరా సెటప్తో
MI10 5G వస్తుంది ఫ్రెండ్స్. ఇక ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి సైడ్ పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది. 20 మెగాపిక్సెల్ సింగిల్ సెల్ఫీ కెమెరా అనేది ఇచ్చారు. ఇక అన్ని మొబైల్స్లో మాదిరి ఈ మొబైల్ ఫోన్లో కూడా మనకు నైట్ మోడ్ ఉంటుంది, పోర్ట్రేట్, స్లో మోషన్ ఉంటుంది. అయితే మనకు దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే 8K వీడియో రికార్డింగ్ ఫ్రెండ్స్. ఈ 8K వీడియో రికార్డింగ్ అనేది మనకు ఓన్లీ సామ్సంగ్ గ్యాలక్సీ S20 సిరీస్లో మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి MI Note 10 5G మొబైల్లో కూడా ఉంది. నేనేమనుకుంటున్నాను అంటే ఈ 8K వీడియో రికార్డింగ్ అనేది జస్ట్ పబ్లిసిటీ కోసమే ఉంది అని చెప్తా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనము 8K వీడియో రికార్డ్ చేస్తాం, కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మన మొబైల్ ఫోన్ డిస్ప్లే అంత సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఇప్పుడు మనకు నార్మల్గా అన్ని మొబైల్స్లో కూడా 2K డిస్ప్లేస్ ఉన్నాయి, అలాగే 4K డిస్ప్లేస్ ఉన్నాయి. అవి కూడా మనకు సోనీ మొబైల్స్ మాత్రమే 4K డిస్ప్లేస్ వస్తాయి. ఇక అన్ని మొబైల్స్లో కూడా మ్యాక్సిమం మనకు 2K డిస్ప్లేస్తోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక 8K డిస్ప్లేతో మనకు మొబైల్ ఫోనే రాలేదని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 8K వీడియో రికార్డింగ్ అనేది మనకు జస్ట్ నేను పబ్లిసిటీ కోసం ఏం చెప్తాను, మనకు 4K ఎనఫ్ ఫ్రెండ్స్. 8K వరకు పోవాల్సినంత అవసరం అయితే లేదు. ఈ 8K వీడియో రికార్డింగ్ వల్ల మనకు మొబైల్ ఫోన్ చాలా హీటింగ్ ఇష్యూస్ వస్తాయి, అలాగే మనకు స్టోరేజ్ కూడా చాలా ఎక్కువగా ఆక్యుపై చేయడం ఛాన్స్ ఉంది. మనకు 10 నిమిషాలు 8K వీడియో రికార్డింగే మనకు 1 GB వరకు తీసుకునే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి నేను 8K వీడియో రికార్డింగ్ అనేది జస్ట్ పబ్లిసిటీ కోసం అనేది చెప్తా ఫ్రెండ్స్. ఇక మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది OnePlus 8 Pro గురించి. ఈ OnePlus 8 Proలో వచ్చేసి కూడా మనకు టోటల్ క్వాడ్ కెమెరా సెటప్తోనే మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX689 సెన్సార్ అనేది వాడారు. ఇక 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చారు. ఇది కూడా మనం 120 degreesలో వీడియోస్ క్యాప్చర్ చేయొచ్చు, అలాగే మనం ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక దీంతో పాటే మనకు 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఇచ్చారు, అలాగే మనకు 5 మెగాపిక్సెల్ కలర్ ఫిల్టర్ లెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇలా మనకు టోటల్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇక ఫ్రంట్ సైడ్ మనకు MI10 5Gలో మాదిరే సేమ్, కానీ దీంట్లో కూడా సైడ్ పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది. ఇది 16 మెగాపిక్సెల్ సింగిల్ సెల్ఫీ కెమెరా ఇచ్చాడు. ఇది మనకు సోనీ IMX471 సెన్సార్ అనేది ఈ మొబైల్ ఫోన్లో వాడారు ఫ్రెండ్స్. ఇక అన్ని మొబైల్స్లో మాత్రం దీంట్లో కూడా నైట్ మోడ్ ఉంటుంది, స్లో మోషన్, పోర్ట్రేట్ మోడ్ ఇచ్చారు, HDR ఇచ్చారు. ఇక దీంట్లో వచ్చేసి మనకు 4K వీడియో రికార్డింగ్ వరకే ఉంటుంది, మనకి 8K వీడియో రికార్డింగ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇక ఈ రెండు మొబైల్స్లో మనము కెమెరా ఏది బెటర్ అనే దాని గురించి మాట్లాడుకుంటే MI10 Pro ఉంది కదా, ఈ MI10 Pro అనేది మనకు గ్లోబల్ అయితే లాంచ్ చేశారు, మన ఇండియాలోకి తీసుకురాలేదు. ఈ MI10 Proలో వచ్చేసి మనకు ఈ సేమ్ 108 మెగాపిక్సెల్ సెన్సారే వాడారు. ఈ 108 మెగాపిక్సెల్ సెన్సార్ వాడడం వల్ల MI10 Pro వచ్చేసి మనకు DxOలో వచ్చేసి మంచి రేటింగ్ అయితే ఇచ్చాడు. MI10 Proలో కూడా సేమ్ సెన్సార్, అలాగే దీంట్లో కూడా సేమ్ సెన్సార్ వాడడం వల్ల MI10లో కూడా మనకు పర్ఫార్మెన్స్ అనేది సేమ్గానే ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇక్కడ మనం డైరెక్ట్గా చెప్పాలంటే MI10 5Gలోనే మనకు కెమెరాస్ అనేది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అది కూడా మనకు జస్ట్ 108 మెగాపిక్సెల్ సెన్సార్ వల్లనే మనకు కెమెరాస్ అనేది బాగుంటాయి. ఒకవేళ మనం 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వదిలేసి ఇక సెకండరీ కెమెరాస్ పరంగా చూసుకుంటే OnePlus 8 Pro అనేది చాలా బాగుంది. ఎందుకంటే మనకు దీంట్లో టెలిఫోటో లెన్స్ ఇచ్చాడు, అలాగే కలర్ ఫిల్టర్ లెన్స్ ఇచ్చారు. కాబట్టి ఈ OnePlus 8 Pro కెమెరాస్ అనేది మనకు బాగుంటాయి ఫ్రెండ్స్. జస్ట్ ఈ 108 మెగాపిక్సెల్ కెమెరా తీసేస్తే మటుకైతే అయితే ఈ రెండు మొబైల్స్ మనం స్పెసిఫికేషన్స్ పరంగా మనం మాట్లాడుకుంటే MI10 5G కెమెరాసే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ OnePlus 8 Pro కన్నా. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి ఫ్రెండ్స్. మనం ముందుగా MI10 5Gలో గురించి మాట్లాడుకున్నాం. ఇది 4780 mAh ఇచ్చారు. ఇది మనకు 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే 30 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 10 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. దీంతో పాటు మనకు ఒక మంచి ఆఫర్ అనేది తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ మొబైల్ ఫోన్ ప్రీ ఆర్డర్లో బుకింగ్ చేసుకునే వాళ్ళకైతే మనకి 30 వాట్స్ వైర్లెస్ ఛార్జర్ అనేది మనకు రీసెంట్గా ఈ మొబైల్తో పాటు మనకు అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఛార్జర్ వచ్చేసి మనకు 2000కి ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ మొబైల్ ఫోన్ ప్రీ ఆర్డర్ చేసుకునే వాళ్ళకైతే. OnePlus 8 Pro చూసుకుంటే 4500 mAh బ్యాటరీ ఇచ్చాడు. దీంట్లో కూడా మనకు 30 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే మనకు 30 వాట్స్ వ్రాప్ ఛార్జర్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది మనము కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 20 minutesలోనే 50% వరకు ఛార్జ్ చేయొచ్చు అని మన కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. అది మనం రియల్ టైంలోకి వచ్చిన తర్వాత చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మొబైల్ ఫోన్స్ కూడా మనకు ఇండియాలో లాంచ్ చేసేసారు. రెండు మొబైల్స్ కూడా ప్రీ ఆర్డర్స్ అనేవి తీసుకుంటున్నారు. బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్ కూడా సేమ్గానే ఉంటాయి. మనం లాస్ట్ అండ్ ఫైనల్గా మాట్లాడుకోవాల్సింది ప్రైజెస్ ఫ్రెండ్స్. ఈ ప్రైజెస్ మనం మెయిన్గా అని చెప్పుకోవచ్చు. OnePlus 8 Pro చూసుకుంటే ప్రైజెస్ చాలా ఎక్కువగా పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్లాగ్షిప్ మొబైల్ అన్నట్టుగానే ఫ్లాగ్షిప్ రేంజ్లో మనకు ప్రైజెస్ అనేది తీసుకొచ్చారు. వీళ్ళు ఎందుకు ఇంత ప్రైజెస్ ఇంక్రీజ్ చేసి తీసుకొస్తున్నారో అయితే నాకు తెలియదు. MI10 5G గురించి అయితే మాట్లాడుకున్నాం. ముందు వచ్చేసి ఇది మనకు టోటల్గా 2 RAM వేరియంట్స్లో వస్తుంది ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి 8GB RAM 128GB మోడల్ వస్తుంది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 49,999 రూపాయలు పెట్టారు. అంటే మనకు 50,000 వరకు మొబైల్ ఫోన్ ప్రైస్ అనేది పడుతుంది. ఇంకో మోడల్ వచ్చేసి 8GB RAM 256GB మోడల్లో తీసుకొచ్చారు. దీని యొక్క ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకు 54,999 రూపాయలు పెట్టారు. అంటే 55,000 వరకు ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. OnePlus 8 Pro వచ్చేసి మనకు 8GB RAM 128GB మోడల్ వచ్చేసి 54,999 రూపాయలు పెట్టారు. అంటే మనకు 55,000 పడుతుంది. ఇక 12GB RAM 256GB మోడల్ వస్తుంది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 59,999 రూపాయలు పెట్టారు. అంటే మనకు 60,000 వరకు ప్రైస్ అనేది
ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇక ప్రైజెస్ పరంగా ఈ రెండు మొబైల్ ఫోన్స్ సేమ్ ప్రైజెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ఆ ప్రైజెస్ కూడా మనకు సేమ్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ Mi 10 5Gలో చూసుకుంటే డిస్ప్లే కొంచెం తక్కువగా ఇచ్చాడు, OnePlus Proలో చూసుకుంటే డిస్ప్లే కొంచెం బెటర్ డిస్ప్లే ఇచ్చాడు, ప్రైజెస్ పెంచాడు, దాంట్లో ప్రైస్ తగ్గించాడు, అంతే డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఏం లేదు ఫ్రెండ్స్ ప్రైజెస్ పరంగా చూసుకుంటే. మీకు చాలా మందికి డౌట్ రావచ్చు ఈ రెండు మొబైల్స్ మనం ఏ మొబైల్ ఫోన్ పర్చేస్ చేయాలనేది. ఫ్రెండ్స్ ఇదే ఏ మొబైల్ ఫోన్ పర్చేస్ చేయాలని అయితే మనం కరెక్ట్గా చెప్పలేము ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మెయిన్గా రీజన్ వచ్చేసి ప్రైజెస్ అని చెప్పుకోవచ్చు. ప్రైజెస్ కూడా రెండు మొబైల్స్ కూడా మనకు 5000 డిఫరెన్స్ అయితే ఉంది. మనకు స్పెసిఫికేషన్స్ కూడా చాలా మటుకు డిఫరెన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే మంచి డిస్ప్లే కావాలనుకునే వాళ్ళకు, అలాగే మంచి UI ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వాళ్ళకైతే నేను OnePlus 8 Pro అనేది టెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే కెమెరాస్ కూడా మనకు బాగానే ఉంటాయి. జస్ట్ 108 మెగాపిక్సెల్ కెమెరా తీసేస్తే ఇక మిగతా అన్ని కెమెరాస్ కూడా మనకు ఈ OnePlus 8 Proలో చాలా బాగానే ఉంటాయి ఫ్రెండ్స్. Mi 10 5G మొబైల్లో మనకు వచ్చేసి డిస్ప్లే అంత బాగలేకపోయినా కానీ మనకు దీంట్లో కెమెరాస్ అనేది 108 మెగాపిక్సెల్ తీసుకొచ్చాడు కాబట్టి కెమెరాస్ పరంగా కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు OnePlus 8 Pro కన్నా. అయితే మనకు దీంట్లో UI అనేది చాలా హెవీ UI ఫ్రెండ్స్. మీరు UI ఎక్స్పీరియన్స్ అనేది మంచిగా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది మనకు కొంచెం హెవీ UI కాబట్టి. మీ ఒపీనియన్ ఫ్రెండ్స్, మీకు MI UI కావాలి, మాకు మంచి ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలనుకునే వాళ్ళకు Mi 10 5G మొబైల్ అనేది తీసుకోండి. అలాగే ఇది మనకు ఇన్బిల్ట్ 5Gతో వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇన్బిల్ట్ 5G మొబైల్ కావాలనుకునే కానీ Mi 10 5G మొబైల్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ ఒపీనియన్ OnePlus 8 Pro తీసుకోవాలా అనేది, అలాగే Mi 10 5G మొబైల్ తీసుకోవాలా అనేది అయితే మీ ఒపీనియన్ ఫ్రెండ్స్. చూస్తారు కదా ఇవాళ వీడియోలో నేను మీకు వచ్చేసి Mi 10 5G గురించి, అలాగే OnePlus 8 Pro గురించి, రెండు మొబైల్ ఫోన్స్ గురించి కూడా నేను మీకు స్పెసిఫికేషన్స్ కంపారిజన్ అయితే చేశాము ఇవాళ వీడియోలో వచ్చేసి. అయితే ఈ రెండు మొబైల్స్ మీరు ఏ మొబైల్ పర్చేస్ చేయాలనేది కూడా మీ ఒపీనియన్ ఫ్రెండ్స్, నేనైతే జడ్జ్ చేయలేను. మీరు MI ఫ్యాన్స్ అనుకోండి Mi 10 5G తీసుకోండి, OnePlus ఫ్యాన్స్ అయితే OnePlus 8 Pro అనేది తీసుకోండి, ఒకవేళ ఫ్లాగ్షిప్ రేంజ్లో అయితే. ఫ్రెండ్స్ మీకు ఇలా మొబైల్ ఫోన్స్ గురించి, అలాగే ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ గురించి, గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి. ఈ వీడియో నేను వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి, మర్చిపోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.